కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్లో కేకును కోస్తున్న కేటీఆర్, హరీష్ రావు, తలసాని, మసూనాచారి, చిత్రంలో సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ తెలంగాణ జాతికే హీరో. తండ్రి జన్మదినోత్సవ కార్యక్రమంలో కేటీఆర్, తెలంగాణ ఏపీ సీఎంలు సహా పలువురి శుభాకాంక్షలు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎవరైనా జన్మదినమైనా లేకపోతే పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లు అయినా కూడా పార్టీలకు అతీతంగా వ్యక్తులపైన ఉన్న అభిమానంతో వ్యక్తిగతంగా అభిమానం చేస్తున్నారు. కొంతమంది ఇంకా అర్ధమెదడుగా ఏం చేస్తారంటే, అరే మీరెట్లా విశేష పెట్టిళ్ళు, మీరెట్లా పెట్టుకున్నారు, మీరెందుకు అభిమానం చూపిస్తున్నారంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ ఇళ్లల్లో కొంతమంది నాయకులు వైఎస్ఆర్ ఫోటోను పెట్టుకొని ఇంకా ఆయనను కొలిచేటోళ్ళు ఉన్నారు, గుండెల్లో పెట్టుకొని ఆరాధించేటోళ్ళు ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ అంటే చాలామంది నేను కూడా చూసిన, అంటే చాలామంది స్టేటస్లో కానీ గ్రూపులలో కానీ ఫేస్బుక్లలో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభిమానించిన వాళ్ళకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన పైన ఇంకా అభిమానించే వాళ్ళు ఎక్కువనే ఉన్నారు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేడు కాదు, ఏదంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోటోలు పెట్టుకుంటే అరే ముఖ్యమంత్రికి పెట్టుకుంటాను అని చెప్పి అభిమానం చూపుతాను అన్నట్టున్నది. ఇప్పుడు ఆయన అధికారం లేకపోయినా కూడా చాలామంది ఏం పెట్టుకుంటారంటే, కేసీఆర్ బాపు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బాపు అని పెట్టుకుంటారు. మరి ఇంతవరకు అయితే నేను ఏ ముఖ్యమంత్రిని కూడా అట్లా చూడలే. ప్రతి ఒక్కరు సొంత తండ్రిలాగా బాపు అని పిలుచుకుంటారంటే ఆ క్రెడిట్ కేసీఆర్కే ఎందుకు దక్కిందంటే, స్వరాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు ఏదో విధంగా పోరాటం చేసిండో మన అందరికీ తెలుసు. కుల మతాలను అందరినీ సకల జనులను ఏకం చేసి రోడ్లపైకి తీసుకొచ్చి కేంద్రం యొక్క మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి కేసీఆర్ ఒక్కడి వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అంటే ఆ ఒక్కడు ముందడుగు వేసిండు. ఆ ఒక్క ముందడుగుతోటి అందరూ ప్రతి ఒక్కరు అడుగులు కలిపిడం కాబట్టి, చేయెత్తి జై కొట్టి నినదించి యుద్ధం చేసాను కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పచ్చు. అంతే తప్ప ముఖ్యమంత్రిగా కేసీఆర్ వేరు, కొంత ప్రజారంజకంగా చేయొచ్చు, కొంత చేయకపోవచ్చు, కానీ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేయడంలో ఎలాంటి సందేహం లేదు. సో కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించి ఆ సందర్భంగా కేటీఆర్ ఏమంటున్నారంటే, కేసీఆరే తెలంగాణకి హీరో అంటున్నారు. అది వాస్తవం ఒప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ జార్ఖండ్లో శిబు సోరెన్ వాళ్ళు ఏ విధంగా సాధించుకొచ్చారు, మిగతా రాష్ట్రాల కోసం ఎవరి విధంగా కొట్లాడినలో, కానీ కేసీఆర్ మాత్రం పెద్ద పోరాటమే చేసినని చెప్పచ్చు. అది చరిత్ర అనేది చరిత్ర పుటలో చెదలేం పట్టదు. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఈ తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ పేరు నిల్చుంటుందని చెప్పచ్చు.